మరిచిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎంతంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ వరకు అవుతా ఉంది. విధ్వంసం చేయడం నిమిషం పని. దాన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలంటే చాలా సమయం అవుతుంది. అందుకే హామీ ఇస్తున్నాను, జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2, ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 7,527 మెట్రిక్ టన్నులు, పట్టణాల్లో 1436 లక్షల మెట్రిక్ టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో కలెక్ట్ చేస్తున్నాం. రెండోది, ఇవంతా ఎక్కడ వేయాలనుకున్నప్పుడు ఒక సైంటిఫిక్ మెథడ్ పెట్టాం. ఈరోజు మీరు చూసి చెత్త నుంచి సంపద అన్నాను, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. నేను ఆ రోజు ఇచ్చినట్టన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 4 అవార్డు చేశాం. ఇంకొక 2 పెట్టబోతున్నాం. అంటే 8 ప్లాంట్స్ వస్తాయి. 1254 కోట్లు 1300 కోట్లతో పెడతారు. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఊరిలో మీరు ఉత్పత్తి చేసే చెత్త కాంపోస్ట్ కన్నా తయారు కావాలి, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలి. అది కూడా కానప్పుడు నేరుగా ఎనర్జీ తయారు చేసే ప్లాంట్కి పంపించాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఊరు నుంచి విశాఖపట్నం 1 గంట పెద్ద పెద్ద ట్రక్స్ పెట్టి అందులో కాంపాక్టర్ పెట్టి పంపిస్తే ఈజీగా పంపిస్తాం. రెండోది, చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. చెత్త అంతా సెగ్రిగేట్ చేయడం, సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. దీనివల్ల మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యాడ్సే ఉండవు. మూడోది, ఏ గ్రామం కానీ ఏ ఆఫీస్ కానీ నెట్ జీరో అంటున్నాను. నేను కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. పిల్లలు అక్కడ తిని కొంత తిండి బారేస్తారు, చెత్త అంతా జనరేట్ అవుతుంది. చదువుకునే విద్యాలయాల్లో, దేవాలయాలు లాంటి విద్యాలయాల్లో చెత్త చెదారం వల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది. అందుకే నేను నెట్ జీరో అన్నాను. ఆ నెట్ జీరోలో పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కాలేజీ ప్రెమిసెస్లో పడిన నీళ్లు భూగర్భ జలాలుగా మార్చాలి. రెండో, చెత్త చెదారం అంతా కూడా ఎక్కడికక్కడ కాంపోస్ట్గా మార్చి దాన్ని ఎరువులుగా వాడుకునే పరిస్థితి రావాలి. బయోడైవర్సిటీతో ఒక చిన్న పార్కు కూడా పెడుతున్నాం. ప్రయోగంగా 1000 హై స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో. ప్రతి ఒక్క ఆఫీసు పైన కరెంటు ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. ఇవన్నీ గాని చేస్తే ఇంకా మీకు ఆ గ్రామంలో చెత్త అనే మాట ఉండదు. కొత్తగా పిల్లల్ని చూశాను నేను, 2 10వ తరగతి చదువుతున్నారు. ఒక అమ్మాయి నేను కలెక్టర్ కావాలనింది, కలెక్టర్ని చూస్తూ ఉంది. అధికారాలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది ఆ అమ్మాయికి. ఇంకొక అమ్మాయి పేదలకు సేవ చేయడం కోసం నేను డాక్టర్ కావాలనే పరిస్థితి. 2 కూడా పేద పిల్లలకి, పేదలకు సేవ చేయాలని లక్ష్యం ఉంది. అలాంటి ఆశయాలు ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అందుకే ఇక్కడ నేను ముస్తాబని కూడా పెట్టాను. స్కూలుకు పోయి మధ్యాహ్నం కానీ వీళ్ళు కానీ సరిగా చెప్పులు కానీ తుడుచుకోకపోయినా, లేకుంటే అద్దంలో చూస్తే తల దువ్వుకోకపోయినా మళ్ళా దువ్వించే పరిస్థితి తీసుకొస్తున్నాం, అలవాటు చేస్తున్నాం. చెయ్యి సరిగా కడుక్కోకపోతే కడిగిస్తున్నాం.
మళ్ళీ నేను చేయడమే తప్పని ఈ పిల్లలే స్టూడెంట్ లీడర్లు కూడా అక్కడ వాళ్ళకే ఆ బాధ్యత చెప్తున్నాం. ఈ ముస్తాబ్ అనే కార్యక్రమం ఇక్కడనే పార్వతీపురంలో మన్యం జిల్లా నుంచి ప్రారంభించారు. అది ఈరోజు రాష్ట్రంలో పిల్లల జీవితాలను మార్చడానికి ఉపయోగపడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్ని పట్టణాల్లో 10, 12వ తారీఖులో వ్యర్థాలన్నీ కూడా సేకరిస్తున్నాం. ఇంకో పక్కన ఈ వేస్ట్ ఉంది, సెల్ ఫోన్లు వాడుతున్నారు, లేకుంటే టీవీలు ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి కలెక్ట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎక్కడికక్కడ చెట్లు పెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో 31.33% గ్రీన్ కవర్